అన్న నమస్తే అన్న. నమస్తే. ఇప్పుడు మన గుంటూరులో ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి చూసుకున్నట్టయితే గుంటూరులో ఏ పార్టీ రావచ్చు అనుకుంటున్నారు? గుంటూరులో అయితే అది 1 టౌన్ అవునండి, 2 టౌన్ అవునండి, వైసీపీ విన్నింగ్ అవుతుందని మేము. అంటే ఎందుకు వైసీపీ విన్నింగ్ అవుతుందని అనుకుంటున్నారు? ఎందుకు అంటే అది నాతో పాటు ప్రజలు చెప్పే ఇదే రేపు విన్నింగ్ అని నేను చెప్తానండి. ఓకే. ఎందుకంటే ఈరోజు పథకాలు చూసుకున్నా కానీ గవర్నమెంట్ స్కూల్స్ని మార్చడం కానీ, విద్యా దీవెన, అమ్మ ఒడి, విద్యా గోరుముద్ద ఇవన్నీ చూసుకున్నా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఎంత మెజారిటీ రావచ్చు అనుకుంటున్నారు సార్? మెజారిటీ అనేది నేను చెప్పలేకపోవచ్చు అన్న, కానీ ఏదైనా కానీ 175కి 175 స్థానాలు ఒక గుంటూరు అనే కాదు, ఒక విజయవాడ అనే కాదు, ఇంకో పక్క ప్రాంతాలనే కాదు, ఏపీ మొత్తం కూడా జగన్ వైపే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారే అధికారంలోకి వచ్చేటట్టు మాకు మొత్తం ఉన్నాను. సో జగన్ గారే మళ్ళీ అధికారంలోకి రావచ్చు అని మీ అభిప్రాయం? రావచ్చు కాదన్న, 100కి 99% జగన్మోహన్ రెడ్డి గారే వస్తారు. సో మనం చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లో బీసీ వర్గాలు అనేది ఎక్కువ. సో ఈ బీసీ వర్గాలు జగన్మోహన్ రెడ్డి గారి సైడ్ ఉండబోతున్నారా, లేదంటే అటు కూటమి సైడ్ ఉండబోతున్నారా? బీసీ అనే ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచే నిలబడి రేపు పొద్దున్న ఎన్నికలకు వెళ్తారని నేను గట్టిగా చెప్తాను. ఓకే. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల్లో మనం కాంగ్రెస్ హయాంలో చూసుకున్నా, టీడీపీ హయాంలో చూసుకున్నా, నిన్న కాక మొన్న వచ్చిన జనసేన పార్టీలో చూసుకున్నా, ఏ ఒక్కళ్ళు కూడా ఒక 15 నుంచి 20 మందికి ఒక ఎమ్మెల్యే సీట్ కానివ్వండి, ఒక మంత్రి పదవులు కానివ్వండి, ఏది కూడా బీసీలకు ఇచ్చిన దాఖలాలు లేవు ఈ రోజు వరకు. మనం ఎవరన్నా చూసుకున్నా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనార్టీ అని ఏదైతే నిదానం ఉందో అది 100 రెట్లు వాస్తవం అని చెప్పి నేను చెప్తాను. సరే, ఇప్పుడు బీజేపీ అండ్ జనసేన, టీడీపీ ఈ 3 పొత్తు కుదిరాయి కదా, వైఎస్ఆర్సీపీ మాత్రం ఏకంగా ఒకటే వస్తుంది. సో దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు చేసే మంచి పనులు ఏ అయితే ఉన్నాయో ఆయనకి వాటినే బేస్ చేసుకున్నాను. ఈరోజు ఒకటే చెప్తున్నాడు ఆయన, నేను మీ ఇంట్లో మంచి జరిగితే నాకు ఓటేయండి, మీ ఇంట్లో మంచి జరగకపోతే నాకు ఓటేద్దాం. ఆయనకి అందరిలాగా 10 పార్టీలు కలుపుకొని వెళ్ళాల్సినంత అవసరం అయితే ఆయనకి లేదు. ఒకసారి నాకు అవకాశం ఇవ్వండి అన్నాడు, ఇచ్చారు జనాలు. ఆ ఇచ్చిన అవకాశాన్ని ఆయన ఎలా అయితే ప్రజలకి తిరిగి ఇవ్వాలో ఇద్దాం అనుకున్న దానికంటే 100 రెట్లు ఎక్కువ ఇచ్చాడు. రేపొద్దున మళ్ళీ అధికారంలోకి వస్తే ఇంకొంచెం ఎక్కువ ఇవ్వడానికి ఎప్పుడు ఆయన అడుగులు ముందుకుంటాయని నేను చెప్తాను. సో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న కాన్స్టిట్యూన్సీలో ఆయన ఎంత మెజారిటీతో గెలవచ్చు? ఇంకా అది అక్కడున్న ఇప్పుడు ఈ షర్మిలా గారు, ఈ వాళ్ళ చెల్లెళ్ళు, వీళ్ళందరూ ఎంతమంది వచ్చినా కూడా ఆయనకుండే మెజారిటీ ఆయనకుంది. ఆయన అక్కడి నుంచి పోయినసారి కంటే ఈసారి ఇంకా ఎక్కువ మెజారిటీతో వస్తాడని అయితే నేను చెప్పగలను. అది ఎంత మెజారిటీతో వస్తాడని అయితే చెప్పలేను, కానీ అంతకంటే ఎక్కువ మెజారిటీ. ఎందుకంటే ఆయన పుట్టిన ప్రాంతం, ఆయన తిరిగిన ప్రాంతం, వాళ్ళ సొంత ఊరిని ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ని ఎలా అయితే చేశాడో అలానే ఆ ఒక ఊరిని కూడా చాలా బాగా అభివృద్ధి చేశాడు. అది స్కూల్స్ అవనండి, రోడ్స్ అవనండి, ఏదైనా ఈ మధ్యలో కూడా సోషల్ మీడియాస్లో మీకు మొత్తం వచ్చినాయి, అవి చూస్తే మీకు ఒక ఐడియా ఉంటుంది. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి కమిటీ అని చెప్పి పెట్టారు 2014లో. సో జగన్ గారు ఏమో వాలంటీర్లు అని చెప్పి పెట్టారు. ఈ జన్మభూమి కమిటీ బాగా వర్క్ చేశారా, వాలంటీర్లు బాగా వర్క్ చేశారు? వాలంటీర్లే కదండి. ఈరోజు మనకి అంత పెద్ద కోవిడ్ వచ్చింది, ఒక మనిషి ఇంట్లోంచి బయటకి అడుగు పెట్టే స్థానంలో లేకపోయినా ఈ వాలంటీర్ వ్యవస్థ, అది ట్యాబ్లెట్స్ రూపంగా అవనండి, శానిటైజర్ రూపంగా అవనండి, ఏ రూపంగా అయినా కూడా పథకాలు ఇంటికి తీసుకొచ్చి ఇవ్వటం కానివ్వండి, ఏదైనా కూడా ఈ జన్మభూమి టీలు ఎన్నో ఉన్నాయి, ఎన్నెన్నో చేశారు. కానీ ఏది కూడా ఈరోజు అదే చంద్రబాబు గారు మొన్నటిదాకా ఈ వాలంటీర్ వ్యవస్థ ఏంటిది, 5,000 ఉద్యోగాలు, గోన్ బస్తాలు, ఇదే పొద్దున్నే ఇళ్లలో ఆడవాళ్ళు ఉంటే మగవాళ్ళు ఇల్లు కదిలియటాలు ఇవన్నీ అన్నాడు. మరి అదే చంద్రబాబు గారు నిన్న కాక మొన్న ఉగాది రోజు వాలంటీర్ల వ్యవస్థ తీసుకొస్తాను, 10,000 రూపాయలు ఇస్తా అన్నారు. ఒకసారి దాన్ని బట్టి మీరే ఆలోచించి మీరే చూడండి. ఓకే. సో సెంట్రల్లో కూడా ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఓకే. సెంట్రల్ పరంగా మళ్ళీ బీజేపీ రావచ్చు అనుకుంటున్నారా, కాంగ్రెస్ రావచ్చు అనుకుంటున్నారా? బీజేపీ వస్తుంది. ఎలా చెప్పగలుగుతున్నారు, ఎందుకు బీజేపీ వస్తుంది అంటున్నారు? ఇప్పుడున్న మోడీ గారి ఇది చూసినా కూడా ఇప్పుడు దాకా మనకి ఏ రోజు
మన ముఖ్యమంత్రి గారు వెళ్ళి మాకు పలాంది కావాలండి, మా ఆంధ్రప్రదేశ్కి పలానా హైవే కావాలండి, పలానా రోడ్డు కావాలండి, పలానా వాటర్ ఎన్ని కావాలన్నా ఏదైనా కూడా మన వరకు ఆయన ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనకి చేసిన దాఖలాలు కనబడుతున్నాయి. అలానే ఇప్పుడు మనకి చేశారంటే పక్క రాష్ట్రాలు కూడా చేశారు కాబట్టి అందరూ ఆయనకే పట్టం కడతారని నేను చెప్తున్నాను. ఓకే. సో మనం చూసుకున్నట్టయితే మన రాష్ట్రానికి వచ్చినట్టయితే మన రాష్ట్రంలో ఒకవేళ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వస్తుంది అంటున్నారు కాబట్టి వైఎస్ఆర్సీపీ వస్తే రాజధానులు ఎన్ని ఉండొచ్చు, అందులో ఏ ఉండొచ్చు? నాకు తెలిసినంత వరకు అయితే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయమే రేపు అధికారంలోకి వచ్చిన సంవత్సరం లోపు అది కన్ఫర్మ్ చేస్తారని నేను అనుకుంటాను. అది 3 రాజధానులే కన్ఫర్మ్ చేస్తారని నేను అనుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ. ఎందుకంటే మన ఒక్కలమే బాగుండాలి, మన గుంటూరు విజయవాడే బాగుండాలని మనం కూడా ఆలోచించుకోవాలి. మనతో పాటు పక్క ప్రాంతాలు బాగుండాలి, పక్కన మనుషులు బాగుండాలి, వాళ్ళ స్థలాలు పెరగాలి, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని మనం కోరుకోవాలి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఆలోచనతోనే ఆయన ఇది అనేది తీసుకొచ్చారు. కానీ దాన్ని ఈ టీడీపీ వాళ్ళు, ఈ ఎల్లో మీడియా, ఈ మన పేపర్ ఇవన్నీ కూడా ఎలా అంటే అది వేరే రకంగా తీసుకెళ్ళినాయి. మేమేమో ఆస్తులు కొనుక్కున్నాయి, తగ్గిపోతున్నాయి, అది ఇదని. కానీ ఈరోజు ప్రజలు కూడా ఆలోచించాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా రేపొద్దున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ఓటేసి గెలిపించాల్సిందిగా కోరుతున్నాం మా పరంగా. సో ఇప్పుడు గుంటూరులో వైఎస్ఆర్సీపీ ఉంది కదా సార్, సో ఈ గుంటూరు వైఎస్ఆర్సీపీ బాగా వర్క్ చేశారా? ఎలా వర్క్ చేశారు గుంటూరులో? అర్థం కాలేదండి. గుంటూరులో వైఎస్ఆర్సీపీ ఉంది సార్ అవును ప్రజెంట్. సో ఈ వైఎస్ఆర్సీపీ 5 ఏళ్లలో ఎలా వర్క్ చేశారు? ఈ 5 ఏళ్లలో మాకు తెలిసినంత వరకు అయితే టీడీపీ గవర్నమెంట్లో వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ ఎంపీలు, వాళ్ళ మినిస్టర్లు ఆ గవర్నమెంట్లో కూడా వాళ్ళు ఏ రోడ్లు వేయించుకోలేదు. అలాంటిది ఈరోజు మేము అది ఆ రోడ్లో టీడీపీ ఎమ్మెల్యే తిరుగుతున్నాడా, టీడీపీ కార్యకర్తలు తిరుగుతున్నారా, టీడీపీ పార్టీ వాళ్ళు తిరుగుతున్నారా అని మేము ఏది చూడలేదు. ప్రతి ఒక్క రోడ్డు మేము అన్నీ చేయాల్సిన వరకు ప్రతిదీ మేము సక్సెస్ఫుల్గా చేసాం. ఓకే. ఇదే ఈ లక్ష్మీపురం రోడ్డు చూసుకున్నా, లేదంటే శ్రీనగర్ ఇంకో ఏరియా ఉంది ఆ రోడ్డు చూసుకున్నా, ఇటు వెళ్తే పలకలూరు రోడ్డు చూసుకున్నా, టీడీపీ గవర్నమెంట్లో మేము అది చేస్తాం, ఇది చేస్తాం, అది పగలగొట్టి ఇది పగలగొట్టి వదిలేశారు. ఈరోజు మేము అవన్నీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి అక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా చాలా సంతోషంగా ఉంచుతాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.